అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 3 రోజుల సెలవులు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే వరుసగా 3 రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి. విద్యార్థులకు ఒక సెలవులు వస్తున్నాయంటే చాలా తెగ సంబరపడిపోతారు. అలాంటిది 3 రోజులు వస్తున్నాయంటే ఇంకా ఎగిరి గంతులేస్తారు కదా. మరి ఈ 3 రోజుల సెలవులు ఎందుకు వస్తున్నాయి అనేది చూసేద్దాం. సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు, కాలేజీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు పండగే. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో సెలవులు వస్తున్నాయి. ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవేదైనా వచ్చిందో ఇంకా ఎంజాయ్ అనే చెప్పాలి. ఇలా ఒక్కరోజు సెలవు వస్తేనే విద్యార్థులు, ఉద్యోగులు సంబరపడిపోతారు. అలాంటిది వరుసగా 3 రోజుల సెలవులు వస్తే ఇంకా మాటలే లేవు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల, ఉద్యోగులకు ఈ నెలల్లో వరుసగా 14, 15, 16 3 రోజుల సెలవులు అయితే వస్తున్నాయనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి 14న ఇదిలా ఉంటే తెలంగాణ ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంది. దీంతో వారి పండుగలకు ప్రభుత్వం సెలవు ఇస్తుంది. ఫిబ్రవరి 14న కూడా షబ్బే బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించకపోయినా దాదాపు చాలా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్లోని పాత బస్తీ ప్రాంతంలో స్కూళ్లకు, కాలేజీలకు ఫిబ్రవరి 14న తప్పకుండా సెలవు అనేది ఉంటుంది. అయితే ఇక మిగతా వాటికి చూద్దాం. అయితే ఇంకోటి వ్యాలంటైన్స్ డే కూడా రోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే దినోత్సవం. ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉండటం కాలేజీ యువతకు కలిసి రానుంది. మరి ఫిబ్రవరి 15 శనివారం సెలవు. మరి ఇది బంజారాలో ఆరాధ్య దైవంగా కొలిచే సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. గతంలో బంజారాలు కూడా ఈ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం సేవలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఇప్పుడు కూడా అలాగే సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బంజారాలు. మరి ఫిబ్రవరి 16న ఆదివారం. ఇంకా ఇది అందరికీ ఉండే సాధారణ సెలవే కదా. దీంతో విద్యార్థులకు వరుసగా 3 రోజులు అయితే సెలవులు అయితే రానున్నాయి. ఫుల్ ఎంజాయ్ అనేది చేస్తారు ఇంకా పిల్లలు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది మంచి శుభవార్త. పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ. సో